ప్రేక్షకులు నమస్కారం అండి. నా పేరు లింగయ్య. మనకు డైరీ ఫామ్ లో చూసుకున్నట్టు అయ్యేది ఉంటే అతిపెద్ద ఖర్చు ఏంటి అంటే దాన. దీన్ని తగ్గించుకోవడం ఎలా అని అంటే మనం ఇప్పుడు గడ్డి రకాలలో చూసుకున్నట్టు అంటే హైయెస్ట్ ప్రోటీన్ హైయెస్ట్ గడ్డి అని అంటే గరుడ. అచ్చా ఇలా పప్పు జాతి రకాలలో చూసుకున్నట్టు అంటే ఇప్పుడు లూసను, ఎజ్జు లూసను, అవిసా ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పప్పు జాతి రకాలు వేసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు ఈ అవిసా మనకు ఇప్పుడు మనం మునగాకు మనకు సుమారు తింటాం, మనం పప్పులో కానీ దేనిలోనే వాడుకుంటాం, చెట్టు కానీ అలాంటివి చేసుకుని తింటాం. అట్లా అని అలాగనే మనకు ఎట్లా ఉన్నదో వాటికి సుమా మనం కొంత వెరైటీ ఇప్పుడు ఈ పప్పు జాతి రకాలు వేసినట్టు అయ్యేది ఉంటే వాటితోని మనకు ఇప్పుడు ఇలా మన అవిసా వేసుకున్నట్టు కలిసి ఉంటుంది, ఎజ్యులేషన్ వేసుకున్నట్టు అయ్యేది ఉంటే అలా ప్రోటీన్ ఉంటుంది, అట్లా స్టైల్ ఉన్నది. ఇంకా రకరకాల గడ్డి జాతి రకాలు ఉన్నాయి. గడ్డి జాతి రకాలలో చూసుకున్నట్టు అంటే మనకు హైయెస్ట్ అతి ప్రోటీన్ గల గడ్డి ఏది అని అంటే మనకు గరుడ. ఇప్పుడు మనం ఈ పప్పు జాతి రకాలలో చూసుకుంటే ఎజ్యులేషన్, అవిసా, సుబాబులు ఇట్లాంటివన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. అవి అట్లాంటివి మనం వేసుకున్నట్టు అయ్యేది అంటే మన పొలంలో పండించి మనం వేసుకున్నట్టు అయ్యేదంటే మనం ఒక 75% మనం దాన ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే మన లాభం అనేది మనకు ఖర్చు కాకుండా మన లాభం అనేది మనకు వస్తుంది. మనకు లూసన్ ఉంది. ఇప్పుడు ఇన్ని మనము ఈ పచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు లూసన్ అనేది ఒకటి ఉన్నది, అది మనం పచ్చిది వేసుకోవచ్చు, దాన్ని డ్రై చేసి వేసుకోవచ్చు. దాన్ని డ్రై చేసి వేసినట్టు అయ్యేది ఉంటే అది 1 కిలో తినిపిస్తే 1 కిలో 1/2 కిలో మనకు ఇప్పుడు ఈ పల్లి చెక్క తినిపించినంత ప్రోటీన్ ఉంటుంది అలా. అయితే మనం ఏంది కదా అని అంటే ఏదో గడ్డి వేస్తాను అని అన్నట్టుగా పోతారు. కానీ ఈ ప్రతి ఒక్క గడ్డి గురించి తెలుసుకోవాలి ముందుగా. డైరీ ఫామ్ వాళ్ళు చేసే పని ఏంది కదా అంటే ఏది గడ్డి ఏంటిది అనేది తెలుసుకొని దాన్ని మనం చేసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు మన లాభాలు అనేటివి మనకు ఎక్కడికి పోకుండా మనకు వస్తాయి. లేకపోతే ఏదో ఒకటి వేసినట్టు అయ్యేది ఉంటే గదే 75% మనం దాన ఖర్చులు, అట్టుగా వృధా ఖర్చులు, అవి పశువులు మంచిగా లేకపోవడం ఇలాంటి ఇబ్బందులకు గురి అయిపోతాం. మనం దానపరంగా చూసుకున్నట్టు అయ్యేది ఉంటే అది ఏదో వాళ్ళు అలా ఏమేస్తారో ఏమో ఏదో ఒకటి సంచి మీద పేరు అయితే వస్తుంది ఇది అది అని అంటాం. కానీ అది వేస్తానరా వేస్తలేరు. ఇప్పుడు మనం కదా హోటల్లో తినేదానికోను మనం ఇంట్లో చేసుకొని తినేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఈ దాన వల్ల అలాంటి అవకాశాలు ఉంటాయి. అందు గురించనే మనం ఏంది కదా అని అంటే మన పొలంలో మనమే పండించుకోవాలి. అది మనమే పశువులకు మన పొలంలో పండించిన ప్రతి గ్రాసం అనేది మన పశువులకు ఉపయోగించుకున్నట్టు అయ్యేది ఉంటే మనకు అవి హెల్దీగా ఉంటాయి, మనకు వాటి ద్వారా మనకు దిగుబడి ఉంటుంది, మనం మంచి లాభాలు పడతాం. ఇప్పుడు మనకు ఈ గడ్డి మీద కానీ వీటి మీద మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్టు అయ్యేది ఉంటే మీరు ఈ స్క్రీన్ పే వస్తున్న నంబర్కు కాల్ చేయండి. కాల్ చేసినట్టు అయ్యేది ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించినట్టు అయ్యేది ఉంటే మీకు వాటి మీద ఉన్నది ఏంటి సమస్య ఏంటిది, ఏ గడ్డి వేసుకుంటే ఏంటిది ఎట్లా అనేది మీకు అన్ని వివరాలు తెలియజేస్తాము. మీకు ఎక్కడికి కావాలనుకున్నా కానీ తెలంగాణ, ఆంధ్ర మనకు ఎక్కడికి కావాలనుకున్నా కానీ మీరు సప్లై చేయగలరు.